ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ వద్ద తమ ఇంటి స్థలాన్ని కబ్జాదారులు కబ్జా చేశారు అని పలుమార్లు రెవెన్యూ అధికారి చంద్ర అనే వ్యక్తికి ఫిర్యాదు చేసినా పట్టించుకొని వైనం. గూడూరు అరుంధతి పాలెంకు చెందిన గురువమ్మ అనే మహిళ గత 6 నెలలుగా తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తమకు న్యాయం చేయాలని తిరుగుతున్న వైనం. సంబంధిత ఎంఆర్ఓ వెంటనే సమస్యను పరిష్కరించమని వీఆర్ఓ చంద్రకు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోని వైనం. ప్రభుత్వం తనకిచ్చినటువంటి ఒరిజినల్ పట్టా పాస్ పుస్తకం తన దగ్గర ఉన్నా కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న వీఆర్ఓ చంద్ర. బాధితురాలు 30,000 రూపాయలు ఇస్తేనే తనకి న్యాయం చేస్తానన్న వీఆర్ఓ చంద్ర. లేకపోతే నీకు దిక్కున్న చోట చెప్పుకోమని హెచ్చరించిన వీఆర్ఓ చంద్ర. ఫ్లాట్ కూడా చూపించారు. ఈఆర్ఓ అంటే ఎంఆర్ఓ ఈఆర్ఓ కాడికి పంపించాడు. ఈఆర్ఓ అయితే నేను చేయను, నువ్వేమన్నా చేసుకో, ఎస్ఐ కాడికి పో, ఎంఆర్ఓ కాడికి పో, ఎవరి కాడని చెప్పుకో, నేనైతే చేయను అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు సార్ అతను. నేనైతే చేయను, ప్రెస్తో మాట్లాడినా నాకు భయంలే, ఎవరితో మాట్లాడినా నాకు భయంలే, నువ్వు ఎక్కడన్నా తెలుసుకోపో, నేనైతే చేయను అని ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మమ్మల్ని సార్. వాళ్ళు మేమేం చేయాలా? మాకు చేతిలో డబ్బులు లేని వాళ్ళమే, మాకు ఇంత లంచం ఇస్తే మేము చేస్తామంటున్నారు. మేము 30,000 40,000 అడుగుతున్నారు. మేము ఎక్కడ తెచ్చిచ్చాము వాళ్ళకి లంచాలు ఉంటే డబ్బు ఉంటే ఇల్లే కట్టుకుంటాం కదా సార్. మేము ఏమీ లేకుండా ఖాళీ స్థలం పెట్టుకొని పాసి పనులకు పోయి బతుకుతా ఉండేవాళ్ళమే. ఈ మాత్రం బ్లాక్ మెయిల్ చేస్తే మేము ఎక్కడ తెచ్చిచ్చామో? మమ్మల్ని ఈ పని చేస్తా ఉన్నాడు ఈఆర్ఆవు చంద్రయ్య. మమ్మల్ని ఈ పని చేస్తా ఉన్నాడు. మమ్మల్ని కాదని మళ్ళీ మాతమ్మల్ని పంపించాడు ఇల్లు వేసుకోమని. 3 రోజుల కిందట మళ్ళీ మాతమ్మల్ని పంపించి వాళ్ళకి చూపించి మళ్ళీ వేసుకోమని చెప్పాడు. మళ్ళీ మేము పోయిన తర్వాత మళ్ళా వాళ్ళకై చెప్తున్నాడు, వాళ్ళు బాను మేము బాను. ఇదే గొడవ అయిపోయింది సార్ మాకు ఫ్లాట్ కాడ. వాళ్ళు మేము ఏదో ఒకటి చేసుకుంటాం ఈయన గురించే. మాకు అసలు అర్థం కావట్లే. వాళ్ళు చాలా మంది మగవాళ్ళు వస్తున్నాయి, మేము ఆడవాళ్ళం పోతుంటే ఏ టైంలో ఏం జరుగుతుందో మాకే భయం వేస్తుంది. అక్కడ ఎవరు ఏం చెప్పినా వాళ్ళు వింటంలే. మాకు అయ్యారావే ఇచ్చాడు ఖచ్చితంగా వాళ్ళే చెప్తున్నారు. మాకు ఈఆర్ఆ పంపించాడమ్మా, అయ్యారా వచ్చి చూపిస్తున్నాడమ్మా, చంద్రయ్య చూపిస్తున్నాడు అని చెప్తున్నారు వాళ్ళే. మాకు ఈఆర్ఆ చంద్రయ్య చూపిస్తున్నాడు అంటే వాళ్ళకి, మాకు చెప్పా వాళ్ళకి చెప్పా. మన డబ్బు మన బ్లాక్ మెయిన్ డబ్బు ఇచ్చామంట 30,000. మేము ఆడ తెచ్చి ఇచ్చాము డబ్బులు ఉంటే గుడిచో బడిచో వేసుకొని బతుకుతాం కదా. ఏమీ లేకుండా గమ్ముగా ఉన్నాం, ఏమి లేకుండా ఈ మందులు పెట్టుకొని పాచి పనులు చేసుకొని మా పాటికి మేము తిరుగుతూ ఉంటే వాళ్ళ పాటికి వాళ్ళు లంచాలు తీసుకొని ఎవరు కాడంటే వాళ్ళ కాడ బ్లాక్ మెయిల్ చేసి ఈ మాత్రం ఫ్లాట్లు ఎవరు అంటే వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటే ఎన్ని సంవత్సరాల నుంచి తిరిగా? మేము 2 సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నా నేను. ఇప్పుడు నాకు ఏ న్యాయం జరగలే ఇక్కడ. 2 సంవత్సరాల నుంచి కాలుకి బల్బం కట్టుకొని తిరుగుతున్నా. ఆఫీస్ కాడికి ఆడికి ఏడికి ఫ్లాట్ కాడికి ఇప్పుడు కూడా ఎంటాడుతూనే ఉండరు వాళ్ళు. నిన్న కూడా పోయి వేస్తా ఉన్నారు ఇల్లు. మేము పోయి తోసేసాం. తహసీల్దార్కి ఏమన్నా చెప్పావు నువ్వు? నా పేరు జి శశికుమార్. నేను భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గూడూరు. ఈ గూడూరు రూరల్ ప్రాంతంలో గాంధీనగర్ పంచాయతీలో గాంధీనగర్ సచివాలయం పరిధిలో అనేక రకాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదవాళ్ళు నివసిస్తుంటారు అనమాట. అక్కడ ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా ఏదైనా హౌస్ సైడ్స్ 2 సెంట్లు కానీ 1 సెంట్ కానీ 3 సెంట్లు కానీ ఇస్తే అక్కడ ఏదంటే కొంచెం గవర్నమెంట్ స్థలాలు విరివిగా ఉన్నాయని చెప్పి అక్కడ సైట్స్ అనేవి ఇస్తూ ఉంటారు అనమాట. అందులో భాగంగానే గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న ఇచ్చినటువంటి జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో పారిచర్ల గురువమ్మ అనేటువంటి ఆమెకి అక్కడ గాంధీనగర్లో స్థలం ఇవ్వడం జరిగింది. ఆమెకి ఇది పట్టా కూడా ఇచ్చారు. కానీ ఆ పట్టా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పట్టా అయితే ఇచ్చారు, నా స్థలమే కదా నాకు ఇచ్చారు కాబట్టి నేను ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో కొన్ని డబ్బులు కూడబెట్టుకుని ఇల్లు కట్టుకుందాం అనే ఆలోచనతో కొన్ని రోజులు వెయిట్ చేసి డబ్బులు కూడబెట్టుకొని పోతే ఆ స్థలంలో వేరే వాళ్ళు కబ్జా చేసేసి అక్కడ రూములు మాదిగా కట్టేశారు. ఈ స్థలం మాది అని చెప్పి వీళ్ళు వచ్చి ఎస్సీ అరుంధతి మాదిగ కులానికి చెందినటువంటి వాళ్ళు, వీళ్ళు నిరాశ్రయులు. వీళ్ళు వచ్చి మా స్థలంలో మీరెందుకు ఈ విధంగా రూములు కట్టారంటే మీరు దిక్కున్న చోటు చెప్పుకోబండి, మీరు ఏమైనా చేసుకోబండి అని చెప్పి అక్కడ భూ కబ్జాదారులు కబ్జాలు చేసుకుంటూ నిరంతరం నిత్యం అక్కడ కబ్జాలు చేసుకుని వేరే వాళ్ళకి పేదవాళ్ళకి అమ్మేటువంటి పరిస్థితిలో అక్కడున్నటువంటి భూ కబ్జాదారులు ఉన్నారు. అది సచివాలయంలో పోయేటువంటి వీఆర్ఓని చంద్ర అని అడిగితే వీఆర్ఓ చంద్ర ఏం చెప్తున్నారు, ఇది మీ స్థలం కాదు, మీకు సంబంధం లేదు, మీరు ఏమైనా చేసుకోండి, మీకు అసలు హక్కే లేదు ఇక్కడ, ఇదంతా కూడా వాళ్ళదని చెప్పి గత 2 నెలల ముందు చెప్పాడు. వీళ్ళు లబోదిబోమని గత 2 నెలల ముందు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చి ఎంఆర్ఓ గాని స్వయంగా అడిగితే ఇది పట్టా ఉంది, స్వయంగా మీ భూమేను, ఇది మీరే ఇల్లు కట్టుకోవచ్చు అని నేను వీఆర్ఓ చెప్తానని చెప్పి మా సమక్షంలో వీఆర్ఓ గారికి ఎంఆర్ఓ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కానీ
ఆ బీఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా వినకుండా అతను ఎవరైతే భూ కబ్జాదారులున్నారో భూమిని వాళ్ళందరికీ వాళ్ళు ఇష్టాలుగా అమ్మేసుకుంటూ భూ బకాసులుగా భూ కబ్జాదారులుగా తిరుగుతున్నారో వాళ్ళకి వంత పడుతూ బీఆర్ఓ గారు ఈ లంచాలకి అదేవిధంగా డబ్బులకి అనేక రకాలుగా లోబడిపోయి ఈ విధంగా గాంధీనగర్లో ఉన్నటువంటి పేదవాళ్ళని భూములన్నీ కూడా ఆక్రమించేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొని పేదవాళ్ళని నయానో భయాన్ని భయపెట్టేసి మీకు దుఃఖిన చోటు చెప్పుకోండి అని చెప్పి ఇటువంటి పేదవాళ్ళకు కూడా ఈ ఇబ్బంది పెడుతున్నటువంటి చంద్ర గారు ఇకనైనా కానీ ఇటువంటి పేద మధ్యతరగతి భూములు లాక్కోకుండా పేదవాళ్ళకి న్యాయం